సో 'కేడీ ద డెవిల్' మన స్టారింగ్ ధ్రువ్ సర్జా, సంజయ్ దత్, దీంట్లో ఇంకెవరెవరు ఉన్నారా, రీష్మా అంటే ఎవరో తెలీదు, డైరెక్టెడ్ బై ప్రేమ్స్ ఏవో తెలియదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి అయితే సినిమా వస్తుంది. మార్టిన్ చూసిన తర్వాత ఇంకా బతికే ఉన్నా, దారుణంగా ఉండే చచ్చిపోయినా. ఇప్పుడు ఈ ట్రైలర్ మీద ఏ కైండ్ ఆఫ్ కాపరేట్ రియాక్షన్ ఇస్తారో, కాపరేట్ ఏమో తెలియదు నాకు, కానీ తోటి చూడాలి. ఇది కన్నడలో మాత్రమే కనబడుతుంది నాకు, తెలుగులో లేదు. తెలుగులో చూస్తే బతుకుతానని నాకు డౌట్ కొడుతుంది. ఈ ట్రైలర్ చూడొద్దని చెప్పేసి దగ్గర దగ్గర గంటన్నర నుంచి వాకింగ్ చేసి వచ్చిన. 16,000 స్టెప్స్ టోటల్ ఇవాళ మొత్తం అయిపోయినాయి. క్యాలరీలన్నీ కరిగించేసుకొని ఇది ఒక్క వీడియో చేసేసి నిద్రపోదాన్ని ప్లాన్ చేస్తున్నాం. ఏంట్రా ఇంత దారుణంగా మాట్లాడుతున్నాం అనుకోకండి, నాకు అబ్బో ముందు నుంచి తేడా కొట్టేస్తుంది. కానీ ఎందుకు చూస్తున్నాం అంటే ఐ వాంట్ వ్యూస్, ఐ వాంట్ ప్రాబ్లమ్స్, ఐ డోంట్ వాంట్ పీస్ అన్నట్టుగా, ఐ డోంట్ వాంట్ పీస్, ఐ వాంట్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. 1 minute వదిలేసిన. సో లెట్స్ వాచ్ కేడి అఫీషియల్ ట్రైలర్. తెలుగులో లేదు, కన్నడ సబ్ టైటిల్స్ మీకు కనబడుతున్నది తెలియదు, కానీ ఫస్ట్ అయితే చూసేద్దాం. ఓకే, కాపరేట్ ఎగరే. ట్రాన్స్పోర్ట్ సినిమాలు అంతమంది సెక్యూరిటీతో తీసుకెళ్తారా? వావ్. ఎవరిల్లు? శిల్పా శెట్టి ఏం చేస్తుందిరా? ಮನುಷ್ಯರಿಗೆ ಹುಟ್ಟು ಹಿಂಗೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಸಾವು ಹಿಂಗೆ ಬರ್ತದೆ ಅಂತ ಮುಂಚೆನೆ ಗೊತ್ತಾದ್ರೆ ಆ ಮನುಷ್ಯನ ತಡೆಯಕ್ಕಾಗ್ತದೇನಪ್ಪ. ಹೊಡೆದಾಕ್ಬಿಡ್ತಾರೇನೋ ಅವನ್ನ. ఇది పర్లేదు అనుకోవచ్చు, ఇంత ఇంత దాంట్లో చూడము. అమ్మో, అయ్యో, వావ్. అన్నా సంజయ్ ಇದು ಅಂತ್ಯ ఎవరు? క్యామియో అది, క్యామియో ఆబ్వియస్లీ. సిరాజ్ కుమార్ ఎవరు ఉంటారు? ఓహో, వాట్ ద హెల్. నాకు నాకు నన్ను కప్పేయడానికి 4 రోజుల్లో ఇంకా 8 రోజులు వచ్చేస్తున్నాను సినిమా. ఓకే అమ్మా, తెలుగులో వస్తుందా బ్రో సినిమా? తెలుగులో వస్తుందా అయ్యా? తెలుగులో వస్తుంది అయ్యా, 30th నాడే వస్తుంది. కాపీరైట్ స్ట్రైక్ గురించి దా 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 నీకోసమే దా దా అన్నట్టు ఉంటుంది, ఇంకేం చేయలేం. ఎట్లుంటుంది నాకు, నా గుద్దులకి ఈ సినిమా చూస్తా, నో డౌట్, ఖచ్చితంగా చూస్తా. దీని వలన కాపీరైట్ స్ట్రైక్ వేస్తాడు, నో డౌట్, నో డౌట్. ఒకసారి జరిగింది అన్నప్పుడు ఇంకోసారి జరగదా బ్రో? ట్రైలర్ ఎట్లుందని అని అడగండి, నిద్ర పడుతుందా, నైట్ మేర్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి. ఆ అబ్బో, హీరోయిన్ యాక్టింగ్ అమ్మ బాబాయ్, కలర్స్, హీరోయిన్ అమ్మో, హీరోయిన్ ఎట్లుందంటే హీరో అబ్బో, ఇచ్చి బాబాయ్ సెట్కి మస్తు పైసలు పెట్టారు తెలుస్తుంది. సెట్లు వేసారు, సెట్కి మాస్ పైసలు అవుతున్నాయి, అయితే గ్యారంటీ తెలుస్తుంది. ఇవన్నీ ఓకే. శిల్పా శెట్టి ఆ హెయిర్ ఏంటి, ఆ విగ్ ఏంది, ఇది ఏంది అమ్మా, అప్పు ఇది లిటరల్గా గ్రీన్ స్క్రీన్ అని తెలుస్తూనే ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, తెలవాలని లేదు నాకు.
ఈమె తాళి దించేసింది ఈడ. హీరోయిన్ చంపుదామని ట్రై చేస్తున్నారు. ఆబ్వియస్లీ చచ్చిపోదామె. మనం చస్తాం. నో డౌటు. ఇది పర్లేదులే, ఇంకా దీనికంటే దారుణాలు చేసినాము తెలుగులో. ఇది ఇది ఎగురుకుంటూ ఇట్లా ఇది చేసి కార్‌లోకించి దూకిండులే పర్లేదు. కారు మీకించి దూకి ఇది చేసిండు. సో, ఇబ్బందేం లేదు. ఇది ఏదేదో ఎటో ఇది ఓకే. పర్లేదు, ఇది ఓకే. ఓకే. నాకు చూసినా కదా, దీనికంటే దారుణాలు చూసినా కూడా నాకంత ఏం అనిపియలేదు. బట్ మిగతాదంతా నా వల్ల కాదు. ఈ రక్తమేందో, సంజయ్ దత్తు వద్దయ్యా! వద్దయ్యా! నువ్వు ఒక్క సినిమా మంచిగుందని మెచ్చుకుంటే నెక్స్ట్ సినిమాతో ఇచ్చుకపోతావు. నిన్నసలు ఇగ వద్దు, వద్దు, ఇంకేం మాట్లాడలేను. ఏందో, ఏందో, ఏందో అన్న బాబోయ్! ఇట్లరా ఏమో కర్ణాటకలో మార్కెట్ ఉందో లేదో తెలీదు గానీ, నా వల్ల కాదు. నా వల్ల అయితే కాదు. ఈ షాట్లు చూస్తుంటే ఒక్కొక్కటి భయమైతుంది నాకైతే. దారుణంగా భయమైతుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి? 'కేడీ ద డెవిల్'. కే కత్తి, ఇంకో 2 కత్తులు, ఏదో డి వచ్చింది. కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం. ప్రేమ్స్, సుప్రీత్, మ్యూజిక్ అబ్బో వద్దులే. సో, ఇది పరిస్థితి. మీకెలా అనిపించింది చెప్పండి కింద కామెంట్స్‌లో. బతికే ఉన్నా. సినిమా చూసి వస్తా అనుకుంటున్నా. పెద్ది రావట్లేదు అని చెప్పేసి ఇంత పెద్దది పెడుతుంది మనకి. అమ్మో! కానీలే. మీ థాట్స్ ఏంది కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇక స్టార్ట్ చేయండి కింద కామెంట్స్‌లో. కర్ణాటకలో చాలా పెద్ద హిట్ అండి అని చెప్పేసి కింద స్టార్ట్ చేయండి పీఆర్. నాకు అర్థమైంది గానీ. సో, యాహ్! కానియండి. బాయ్.